లాడండి. ప్రతి ఒక్కరికి దేవుని నామంలో వందనాలు. ఈ సమయంలో నాకు ఈ మాటలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మనము 7 మాటలు సిలువలో యేసు పలికినటువంటి 7 మాటల్ని కూడా మనము ధ్యానించుకున్నప్పుడు ఒక చిన్న ప్రేరేపణతో దేవుడు మరి మనకు ఆయన జీవితం మనకు తెలుసు. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, క్రైస్తవుడు అన్నవాడు ఎలా జీవించాలి. యేసయ్య పుట్టినప్పుడు ఆయన పుట్టింది ఇజ్రాయెల్లో కదా. దావీదు కుమారుడు, మనకు తెలుసు ఆయన దావీదు కుమారుడు. యూదులలో అత్యంత గొప్ప రాజు. సరే, గుడిగట్టింది సొలొమోను రాజు అయినప్పటికీ అటువంటి ఒక సొలొమోన్ని కూడా తయారు చేసి ఆ గుడికి అవసరమైనవన్నీ తయారు చేసి తన జీవితం అంతా కూడా ఒక రాజుగా ఉండి కూడా దేవుడి పాదాల దగ్గర ఎలా ఉండాలో మనకు ఒక మాదిరి ఏర్పరిచినటువంటి దావీదు యొక్క వంశంలోనే పుడతాడు ఆయన. ఆయన కూడా ఇజ్రాయేలీయుడే, ఆయన కూడా యూదుడే. అటువంటి ఒక తండ్రిని, ఒక యూదుడిని మరికొంతమంది యూదులు కలిసి సిలువ వేసేటువంటి పరిస్థితులకు ఎందుకు వచ్చారు అన్నప్పుడు మనం గమనిస్తే ఆయన ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నామని చెప్తూ ధర్మశాస్త్రమే దైవం అనేటువంటి స్థాయికి వచ్చినటువంటి అత్యంత జ్ఞానులను ఆయన క్వశ్చన్ చేశారు. ఇది కాదు కదా దేవుని యొక్క మాట, ఇది కాదు కదా ఆయన చెప్పింది, ఆచారాలు మనం పాటించడానికి కాదు కదా చెప్పింది, మన ప్రార్థన మన మనసుతో చేరాలి కదా, మన హృదయంతో చేరాలి కదా. పాపక్షమాపణ అంటే నువ్వు ఒక జంట పక్షులను తీసుకొచ్చి చంపేస్తేనో, లేకపోతే ఒక పెయ్యదూడను తీసుకొచ్చి మీరు బలి ఇస్తేనో పాపక్షమాపణ దొరుకుతుందనేటువంటి ఒక ఆలోచనలోకి మనిషి మారిపోయినప్పుడు ఇది తప్పు. నీ హృదయం సరిగా లేనప్పుడు, నీ ఆలోచన సరిగా లేనప్పుడు నువ్వు చేస్తున్నది తప్పు. నువ్వెంత పాపమైనా చెయ్యి, ఇదిగో ఒక దూడను తీసుకొచ్చేసి యాజకుడికి అప్పచెప్పేసి ఆయన నీ తరపున పాప పరిహారార్థం చేసేస్తాడు, యు ఆర్ ఫ్రీ. ఇంక మళ్ళీ నువ్వే పాపమైనా చేయొచ్చు. ఇటువంటి ఒక ఆలోచనలోకి అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు సంఘాలను నడుపుతున్నప్పుడు ఆయన చిన్న వయసు నుంచే ఇది తప్పు అని చెప్తూ ఆయన వచ్చినటువంటి పనిని ఎంత జాగ్రత్తగా చేశారో మనకు బైబిల్ గ్రంథం అంతా, సువార్తలంతా కూడా బోధిస్తూ వచ్చాయి. జీవించటం ఎలా, క్రీస్తులాగా జీవించటం మనకేంటి పారామీటర్? ఆయనే. ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా ఆయనైతే ఏం చేశారు, మనం ఏం చేయాలి. జీవితంలో వచ్చేటువంటి ప్రతి కష్టానికి ఒక సొల్యూషన్ బైబిల్లో ఉంది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం బైబిల్లో కనపడుతుంది, క్రీస్తు జీవితంలో కనపడుతుంది, క్రీస్తు ప్రవర్తనలో కనిపిస్తుంది, క్రీస్తు మాటల్లో కనిపిస్తుంది. అదే క్రైస్తవం. క్రైస్తవం ఒక మతం ఎప్పుడూ కాదు. క్రైస్తవం అంటే క్రీస్తులాగా జీవించటం, కష్టమైనా నష్టమైనా మనం అనుకున్నటువంటి ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం. హతసాక్షులు అవుతున్న వారందరూ చేస్తున్నది కూడా అదే కదా. మేము నమ్మాము, యేసయ్యను నమ్మాము, ఆ సిద్ధాంతానికి మేము కట్టుబడుతున్నాం. మరణించాల్సిన పరిస్థితి వస్తుందా, మరణిస్తాము, కానీ క్రీస్తు మాత్రమే రక్షకుడని మేము ప్రకటిస్తాం. ఎందుకంటే అది మాకు తెలిసిన నిజాన్ని మీకు చెప్తున్నాం. మా ప్రవర్తన ద్వారా మేము వెళ్తున్నాం. అలాంటి వాళ్ళే హతసాక్షులు అవుతారండి. ఏదో మామూలు వాళ్ళు కాలేరు. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో కానీ వాళ్ళకి దేవుని కొరకు చనిపోవడం అంటే అది ఎంతో గొప్ప విషయం. మరి ఎలా చనిపోవాలి? ఆ చనిపోవటం కూడా క్రీస్తు మరణంలోనే ఉంది. అందుకే గుడ్ ఫ్రైడే మనం ప్రత్యేకంగా చూసుకుంటూ ఉంటాం. క్రొత్త నిబంధనలో ప్రతి సువార్తలోనూ యేసయ్య మరణం గురించి రాశాడు. ఆయన శిలువ మరణం ఎలాగా, ఆయన ఎలా యూదా ఇస్కరియోతు వచ్చాడు, ఎలా ముద్దు పెట్టుకున్నాడు, ఎలాగా ఆయన్ని పట్టించాడు, ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాం మనం. అంటే ఎంత పెద్ద సంఘాన్ని యేసయ్య కట్టారో, ఎంతమందిని ఆయన అందరిలోకి నడిపించారో, అంతమంది ఆయన వదిలేసి ఆయన ఒక్కడనే సిలువకు అప్పచెప్పి వెళ్ళిపోయారు. ఇది ప్రతి క్రైస్తవుడికి దేవుడు చెప్తున్న మాట. నువ్వు నా దారిలో వస్తున్నావంటే నువ్వు ఒక్కడివే, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను నిన్ను 100 మందిని చేస్తాను, 1000 మందిని చేస్తాను, కానీ పరిస్థితులు తలక్రిందులైనప్పుడు నువ్వు ఒక్కడివే ఉంటావు. నువ్వు ఒక్కడివే దేవుని కొరకు నిలబడగలిగే విధంగా నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. అదే ఆయన శిలువ మార్గంలో మొట్టమొదటిగా. సరే, ఇప్పుడు మరి యేసయ్య కొరకు చనిపోయే పరిస్థితులే వచ్చాయి, మనం నమ్మిన సిద్ధాంతం కొరకు చనిపోయే పరిస్థితులే వచ్చాయి. కొన్ని సందర్భాలలో ఆత్మీయంగా కూడా విపరీతమైనటువంటి ఒత్తిడికి నేటి సేవకులు అప్పజెప్పబడుతున్నారు. వారి బాధ, వారి వేదన, శారీరకంగా కూడా వారు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, సమాజంలో ఎన్నో రకాలుగా సేవకులు కావచ్చు,
క్రైస్తవం కోసం పాటుపడుతున్నటువంటి విశ్వాసులు కావచ్చు, ఎన్నో సమస్యల్లోకి వెళ్తున్నారు. మొట్టమొదటి మాట, క్రీస్తు పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. నువ్వు క్షమించు. దేవుడు క్షమిస్తాడా క్షమించడా అన్నది నీకు సంబంధం లేని విషయం. ఆయనకు క్షమించాలనిపిస్తే క్షమిస్తాడు. అరే వీడు నిజంగా తప్పు చేశాడు, తెలియక చేశాడు, ఇంకొకసారి క్షమిస్తే అవకాశం ఇస్తే మారతాడేమో. అవకాశం ఇస్తాడు తండ్రి. ఆయనకి ఎలాంటి పార్షాలిటీ ఉండదు. క్రైస్తవుడనో లేకపోతే యూదు జాతీయుడైనో గ్రీక్ అనో రోమియుడైనో ఆయనకి ఎటువంటి పార్షాలిటీ ఉండదు. ఆయనకు ఉండేటువంటిది ఒకటే, వీళ్ళు నా బిడ్డలు, అవకాశం ఇస్తాను. కొంతమందికి ఇస్తాడు, కొంతమందికి ఇవ్వడండి. మనం క్షమించినంత మాత్రాన దేవుడు క్షమించేస్తాడని ఏం లేదు. కొన్ని పరిస్థితుల్లో మనం మన తల్లిదండ్రులు ఎంత బాధ పెడతామంటే వాళ్ళు మనల్ని క్షమిస్తారు ప్రేమతో, కానీ దేవుడు క్షమించరు కొంతమందిని. నేను చూశాను, వారు ఆ పాపానికి తగిన శిక్ష అనుభవించిన తర్వాతే మళ్ళీ దేవుళ్ళో కూర్చుంటారు. అంటే కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి. కానీ మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే క్షమించడం. మనం క్షమించాలి. మరణమునకు మనల్ని అప్పజెప్పిన వాళ్ళని ఆయన క్షమించాడు. మనము కూడా క్షమించాలి ఆ పరిస్థితులను, ఆ పరిస్థితులకి కారణమైన వాళ్ళను. ఆ క్షమాపణ కేవలం మన కుటుంబ సభ్యులకే ఇవ్వమన్నాడా? ఆయన మొత్తం ప్రపంచానికి ఇచ్చాడు ఆ క్షమాపణ. ఆ నిమిషంలో ఆయనను అప్పజెప్పిన వాళ్ళు మనకు కనపడుతున్న వాళ్ళు. కానీ దీనికి అంతటికి కారణము ఎక్కడో మొదలైపోయింది. అది సృష్టికి ముందే కదా మొదలైంది. అది ఆదిలోనే మా ఆదాము అవ్వ పాపము చేసినప్పుడే దేవుడు చెప్తాడు, ఇక తప్పదు, రక్షకుడు రావాలి. ఎందుకంటే ఆయనకు మన మీద ఉన్న ప్రేమ అది. మన మీద ఉన్నటువంటి ప్రేమ, తప్పిపోయిన దేవదూతల మీద కూడా లేనటువంటి ప్రేమ ఆయనకి మన మీద ఉంది. ఆయన చేతులతో మనల్ని చేసుకుంటాడు కాబట్టి ఆయనకి ఎంతో ప్రేమ. ఒక్క ఆదామునే ఆయన చేసుకున్నాడు ఆయన చేతులతో, మనల్ని కూడా చేశాడు. తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు మన కనురెప్పలు ఆయన తెరవాలి, ఇలా ఒక గీత గీయాలి. గీస్తేనే మన కళ్ళు తెరుచుకుంటాయి. అలా చేస్తేనే మనం ఈ లోకంలోకి వచ్చి ఈ ప్రపంచాన్ని చూస్తాం. ప్రతి ఒక్కరూ ఆయన స్పర్శ లేనిదే ఈ ప్రపంచంలోకి రాము. సృష్టికర్త లేనిదే సృష్టే లేదు. ఆయన ప్రేమలోనే మనం ఉన్నాం. సో మరి ప్రపంచం అంతటినీ ఆయన క్షమించాడు. యేసయ్య బలియాగం నీ కోసం నా కోసమే కాదు, కానీ ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని వందల కోట్ల ప్రజల కోసం ఆ పాపాన్ని ఆయన భరించాడు. మనం చేయాల్సింది కూడా అదే. సో మరణించేటప్పుడు ముందుగా మనం ఆలోచించాల్సింది మన తోటి సమాజంలో ఉన్నటువంటి ప్రజల కోసం. రెండవ వాక్యము పరదైసులోకి మిమ్మల్ని నేను తీసుకెళ్తాను అని చెప్పాడు. ఇది సంఘస్థులకు ఆయన ఇచ్చిన వాగ్దానం. ఆయన రక్షకుడని ఒప్పుకొని ఆయన రక్షిస్తాడని నమ్మి చెప్పినటువంటి దొంగకి ఆయన ఇచ్చినటువంటి మాట. నేను ఈరోజు వెళ్తున్నాను పరదైసుకి. ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని యుగాలుగా మరణపు ముళ్ళు విరవబడలేదు. ఆ ముళ్ళు సాతాను చేతిలో ఉంది. ఆ పరదైసు తాళం కూడా అక్కడే ఉంది. ఇప్పుడు నేను ఈరోజు ఈ ముళ్ళు విరిచేస్తూ ఈ సమయంలో నేను కిందకి వెళ్ళినప్పుడు పాతాళానికి వెళ్ళి ఆ పరదైసును చెరగానే పట్టుకొని తీసుకుపోయి మధ్య ఆకాశంలో పెడతాను. ఆ ఆకాశంలో పెట్టినప్పుడు పరదైసులోకి నిన్ను కూడా తీసుకెళ్తా. అక్కడ ఉన్న ఆత్మలన్నిటికీ చెప్తా, అయ్యో మీరు నా కోసం ఎదురు చూశారు కదా, కొన్ని వేల సంవత్సరాలు ఎదురు చూశాడు. అబ్రహాముతో సహా అందరూ పరదైసులో ఉండే ఎదురు చూస్తున్నారు. రక్షకుడు వస్తాడు. మనం ఏ పాపము చేత అయితే కట్టబడి ఈ మరణానికి అప్పజెప్పబడ్డామో ఆ పాపాన్ని మోసే గొర్రెపిల్ల వస్తుంది. ఆ పాప ప్రక్షాళన జరుగుతుంది. మనము తండ్రిలోకి వెళ్తాము అనేటువంటి ఒక నిరీక్షణతో చనిపోయిన ఆత్మలన్నిటికీ ఆయన సువార్త చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళి పరదైసులో పెడతాను. సో ఆ సంఘస్థులందరికీ కూడా, ఆయన రక్షణను అంగీకరించిన వాళ్ళందరికీ కూడా ఆయన చెప్తున్నటువంటి మాట, ఇదిగో మీ కొరకు పరదైసు సిద్ధముగా ఉంది. మీకు మన సంఘం గురించి ఆయన ఆలోచించాడు రెండవ మాటగా. మూడవ మాట బాధ్యత, కుటుంబం పట్ల. మనం ఇప్పుడు మొదట సమాజం పట్ల చూపించాడు ఆయన, రెండవది సంఘం పట్ల, మూడవది కుటుంబం పట్ల. మరి ఆయన కూడా మనిషిగా జన్మించాడు కాబట్టి ఆయనకు కూడా దేవుడు ఒక కుటుంబాన్ని అప్పచెప్పాడు. తల్లిని అప్పచెప్పాడు, తండ్రిని అప్పచెప్పాడు, సహోదరులు ఉన్నారు. కొంతమంది ఆయన్ని నమ్మి ఆయన వెనక నడిచొచ్చిన సహోదరులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, కొన్ని వేల మంది ప్రజలు ఉన్నారు. ఒక్క రోజులో 2 చేపలు 5 రొట్టెల్ని విరిచి 5,000 మంది పురుషులకు భోజనం పెట్టాడు ఆయన. అంటే ఎన్ని లక్షల మంది ఆయన అనుసరించుంటారు ఆ రోజుల్లో. మరి అంతమంది పట్ల కూడా ఆయనకు ఒక బాధ్యత ఉంది. వారందరి పట్ల నెరవేరుస్తూ చివరిగా తన కుటుంబాన్ని చూసుకుంటూ తనని నమ్ముకున్నటువంటి తన తల్లి, వృద్ధాప్యంలో ఏ తల్లైనా కొడుకు తనని చూసుకుంటాడని నమ్ముతుంది.
చివరి వరకు తనని చూసుకుంటాడు. తన శరీరం కాలిపోయేటప్పుడు తను తీసుకెళ్ళి సమాధి చేస్తాడని ఒక ఆశతో తల్లి ఎదురు చూస్తుంది. మరి మరియమ్మ విషయంలో ఆయన అలా వదిలిపెట్టకొచ్చా? వదిలిపెట్టకూడదు కదా. ఈ లోకంలో ఆయన అక్కడ పుట్టాలని తండ్రి పంపించాడు కాబట్టి ఆయనకు అప్పచెప్పిన ఆ బాధ్యతని కూడా మరొక శిష్యునికి అప్పచెప్తూ, ఇదిగో ఈ తల్లిని నువ్వు స్వీకరించు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నేను వెళ్ళిపోయానని ఏడవద్దు, నీ చివరి రోజుల వరకు కూడా నిన్ను చూసుకుంటాడు అని చెప్పి తన తల్లి పట్ల బాధ్యతను కూడా ఆయన నెరవేర్చాడు. అంటే ఆయన కుటుంబం పట్ల కూడా ఆయన బాధ్యతని నెరవేరుస్తూ, ఆయన కుటుంబం పట్ల కూడా ఆయనకున్నటువంటి ఆలోచనని చెప్తూ, చివరిగా 4వ మాట, ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్నేల చేయి విడిచితివి. దాదాపుగా కొన్ని రోజుల నుంచి ఆయన ఆ పాప భారాన్ని మోస్తున్నాడు. ఆ వేదన, లోపల బాధ అన్నది మనం చూస్తూనే వాక్యంలో ఎన్నోసార్లు చదువుతూ ఉంటాం. రాత్రంతా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆయన. శిష్యులు మాత్రం నిద్రపోతూ ఉంటారు. ఆయనకి ఎందుకంటే ఆయనకి తెలుసు పడబోయే శ్రమ, ఆయనకి తెలుసు అది శరీరముతోనే ఆయన అనుభవించాలి. ఆయనకు అక్కడ ప్రత్యేకమైన శక్తులు ఏమి ఇవ్వబడట్లేదు, ఎటువంటి మహిమకరమైనటువంటి శరీరం ఆయనకు అక్కడ దొరకటం లేదు. శరీరం ఎంత బాధ పెడుతుందో ఆయనకి తెలుసు. ఆ భారాన్ని మోస్తూ చివరిగా ఆయన తన శరీరాన్ని గురించి ఆలోచిస్తూ అంటున్నటువంటి మాట, నా దేవా నన్నేల చేయి విడిచితివి. అక్కడ ఆయన శరీరమే కాదు, పాప భారం కూడా, సమస్త మానవాళి పాపం ఆయన మీద పడ్డప్పుడు ఆ పాపము యుగాలుగా తన పక్కనున్నటువంటి తండ్రిని తన నుంచి దూరం చేసేసింది. కొన్ని యుగాలుగా ఆయన పుట్టుక నుంచి ఆయనతో ఉన్నటువంటి తండ్రి యొక్క ఆత్మ, తండ్రి చేయి ఆయనను విడవబడింది. సో ఆ క్షణము ఆయనకు పడ్డటువంటి ఆ వేదన ఆయన చెప్తూ, ఆయన మొదట సమాజం అన్నాడు, తర్వాత సంఘం అన్నాడు, కుటుంబం అన్నాడు, చివరి మాటగా తన శరీరం గురించి ఆయన బాధపడుతూ ఆ బాధన వేదనను దేవుడికి చెప్పుకుంటున్నాడు. అదేవిధంగా అక్కడ కూడా లేఖనాన్ని నెరవేరుస్తూనే ఆ మాట మాట్లాడాడు ఆయన. ఇంకొక మాట కూడా ఎక్కువ మాట్లాడలేదు. 22వ కీర్తనలో, దావీదు రాసిన కీర్తనలో చూడొచ్చు మనం, నా దేవా నన్నేల చేయి విడిచితివి అంటాడు ఆయన. దావీదు కీర్తన అంటే ఆ నిమిషం కూడా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు ఆయన. ఆ నిమిషం కూడా ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. నేను వచ్చింది లేఖనాల నెరవేర్పు కోసమే, మీ కన్నులు తెరవండి, ఇకనైనా మూసుకుపోయినటువంటి మీ కన్నులు తెరవండి. అక్షరాలతో మూసేశారు మీరు, ఆత్మతో తెరవండి. నేను వచ్చింది మీకోసమే, ఆ వాక్య ప్రకారమే, లేఖనాల నెరవేర్పుతోనే నేను మరణిస్తున్నాను అని వాళ్ళకు చెప్తూ, ఇక మీదట ఈ చివరి 3 మాటలు మన బాధ్యతగా మనం తీసుకోవచ్చు. 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. ఆయన మనకు అప్పచెప్తున్నటువంటి పని, ఆత్మల దాహం కలిగి ఉండండి. మీకెంతమంది వీలైతే, మీకెంత చేతనైతే అన్ని ఆత్మలను పట్టుకోండి. మీరు ఇన్ని కోట్లు సంపాదించుకొని రండి, ప్రపంచంలో 1,00,000 కోట్లు సంపాదించి ఆస్తిపరులు అవ్వండి, ఇంతమందిని ఇలా చేయండి అలా చేయండి అని చెప్పలేదు ఆయన. ఆత్మల దాహం, అది కూడా వాక్యం ద్వారానే చెప్తూ ఉన్నాడు. నేను దప్పికొనుచున్నాను అన్నాడు. అది అర్థం కానటువంటి సైనికులు పరిగెత్తుకెళ్ళి చిరక తీసుకొచ్చి ఇచ్చారు ఆయనకి. ఆ చిరకతో తీరిపోయే దాహం ఆయనది కాదు కదా, ఆయనే జీవజలముల నిధి. మరి ఆయన దాహము కొనుచున్నాను అని చెప్పుచున్నాడు అంటే ఆత్మల దాహముతో ఉన్నాను, మీరు కూడా ఉండండి. మీ యొక్క పని అదే, ఆత్మల దాహం కలిగి వారిని నా యొద్దకు తీసుకొని రండి, సువార్తను నేర్పండి, రక్షణలోకి తీసుకొని రండి, పాపంలో బ్రతకనివ్వకండి, లోకంలో ఉన్నటువంటి కష్టాలలో, కన్నీళ్లలో, దుఃఖంలో, మోసంలో, మురికిలో పేరుకుపోయినటువంటి ఆత్మను శుభ్రపరిచే పనిని తీసుకోండి. మనకు అప్పచెప్పినటువంటి పని. ఇందాక రజనీ అమ్మగారు చెప్పారు, సమాప్తమైనది, తన పని సమాప్తమైనది అని అప్పచెప్పారు ఆయన. అంటే మనం కూడా అప్పచెప్పాలి. ఒక రోజున మనము కూడా అప్పచెప్పాలి. ఈ శరీరాన్ని అప్పచెప్పాలి కదా, దేవుడికి ఆత్మను అప్పచెప్పాలా వద్దా? ఏ నిమిషంలో అయితే ఆయన మరణం అంటాడో ఆ క్షణంలో మనం అప్పచెప్పేయాలి ఆత్మని. మన శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోతుంది. ప్రాణం పోవడం అంటే అదే. ఆ ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళిపోయిన క్షణంలో అక్కడ లెక్క రాయేస్తూ ఉంటాడు ఆయన. మరి ఏంటి వీళ్ళు ఏం చేశారు, నేను ఇన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను, 60 ఏళ్ళు ఇచ్చాను, 70 ఏళ్ళు ఇచ్చాను, 100 ఏళ్ళు ఇచ్చాను, ఏం చేసి వచ్చారు వీళ్ళు 100 ఏళ్లలో? ఆయనకు తెలుసు ఇక్కడ మనిషికి లోకంలో మనకి ఎన్నో పనులు ఉంటాయి. ఆ పనుల్ని బట్టి, ఆ వృత్తిని బట్టి మనం పని చేసుకుంటూ మన శరీరాన్ని పోషించుకుంటూ ఆత్మని కూడా పోషించుకోవాలి. ఆ విషయం ఆయనకి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఆయన కూడా 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు పని చేస్తూనే ఆత్మలో బలపడిన తర్వాత, దేవుని చిత్తమైన తర్వాత సేవలోకి వచ్చారు, పరిచర్యలోకి. సో ఇవన్నీ పోను, మరి మిగిలిన సమయం వీళ్ళు ఏం చేశారు? దేవుని కొరకు ప్రార్థన చేశారా? సంఘం కట్టబట్ట కొరకు ప్రార్థన చేశారా? వాక్యం చెప్పారా? ఆత్మల్ని పట్టుకున్నారా?
కనీసం ఆయన కోసం కూర్చుని 5 నిమిషాలు ఆలోచించారా? ఇవన్నీ కూడా సమాప్తమై ఉన్నది అని ఆయన చెప్పిన మాటలోనే మనము గమనించుకోవాల్సినటువంటి విషయాలు. మరి మనము మరణించేటప్పుడు ఆ మాట చెప్పగలమా ఆయనకి? ఆ విధంగా మనం జీవిస్తున్నామా అని మనల్ని మనం కూడా ఒకసారి సరిచేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈ రోజున సమాజంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. అమ్మ నా కోసం కాదమ్మా, మీ బిడ్డల కోసం ఏడవండి అని ఆయన అప్పుడే చెప్తాడు. పిల్లలు కనని వాళ్ళు ధన్యులు అనేటువంటి భయంకరమైన పరిస్థితుల్లోకి నేటి సమాజం వచ్చింది అన్నది నేను గమనిస్తున్నటువంటి విషయం. కన్న తల్లి పిల్లల్ని చంపేస్తోంది. తన సంతోషం కోసమో, డిప్రెషన్లోనో, ఆత్మన్యూన్యతలోనో, ఇంకేదో కారణాలు ఏమైనా కావచ్చు, రక్తం పంచుకు పుట్టినటువంటి తల్లి పిల్లల్ని చంపడాన్ని మించినటువంటి క్రూరత్వం ఇంకెక్కడా కూడా ఉండదు. అటువంటి క్రూరమైనటువంటి పరిస్థితులు మనం చుట్టూ చూస్తున్నాం. ఒకప్పుడు ఎక్కడో వినేవాళ్ళం. ఇప్పుడు మన కళ్ళ ముందు ఆడవాళ్ళు అలాంటి పరిస్థితుల్లోకి వచ్చారు అంటే మరి ఇంకా మరణం ఏ విధంగా రాజ్యం చేస్తుందో మనం చూస్తున్నాం. ఒక మనిషి చచ్చిపోతే అయ్యో అనేటువంటి పరిస్థితుల్లోంచి వాడు పోయాడా, అబ్బా భలే జరిగిందే అనేటువంటి పరిస్థితుల్లోకి సామాన్య జనం వస్తున్నారు. మరి అటువంటి పిల్లల్ని కన్నా తల్లిదండ్రులకు ఎంత బాధ వేస్తుందో ఇప్పటికే ఎన్నోసార్లు చూస్తున్నాం. తాగుబోతుల తండ్రులు అంటారు, వీడు పుట్టకపోతే పోయేదిరా, నా ప్రశాంతంగా ఉండేది, పుట్టకపోయినా పోయేది అనుకుంటారు. అది మగవాళ్ళ పరిస్థితులు అక్కడ వరకు వస్తే ఇప్పుడు ఆడవాళ్ళ పరిస్థితులు కూడా అక్కడ వరకు వచ్చేస్తాయి. స్త్రీలు కూడా అటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు. యేసయ్య మరణించినప్పుడు యేసయ్యకి దూరంగా నిలబడ్డ వాళ్ళు స్త్రీలు ఉన్నారా? ఉన్నారు. ఆయన తల్లి ఉంది, మగ్దలేన మరియ ఉంది, చాలామంది స్త్రీలు చివరి వరకు వెళ్తారు ఆయనతో పాటుగా. అంటే ఇక్కడ స్త్రీలకి కూడా ఆయన ఎంతో విలువైనటువంటి బాధ్యతల్ని అప్పచెప్పాడు. మనం నిలబడి ప్రార్థన చేయటము, సంఘాన్ని కట్టుకోవటం మనకున్నటువంటి పని. మనము కూడా దేవుడికి ఏదో ఒక రోజు అయ్యా మీరు అప్పచెప్పిన పని సమాప్తం చేసి వచ్చాము అని చెబుతూ చివరి మాటగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. మరి ఆయన ఆత్మ తండ్రి చేతికి అప్పచెప్పబడితేనే ఆయన మళ్ళీ డైరెక్ట్గా పరదేశకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అక్కడ అప్పచెప్పుకోకపోతే నోటి ద్వారా స్థాపించాలి. రాయబడి ఉన్నటువంటి ప్రతి మాటని కూడా మనం మన నోటితో స్థాపించాలి. యేసయ్యే వాక్కు, తండ్రి యొక్క వాక్కే యేసయ్య. ఆయన వాక్కే నరావతారిగా మనకు కనపడ్డటువంటి యేసయ్య. సో ఆ వాక్కుని మనం స్థిరపరచుకొని రోజు మన మాట ద్వారా స్థిరపరచుకోవాలి. ఇది ప్రతిరోజు నిద్రించేటప్పుడు ఈ మాట చెప్పుకొని నిద్రించాలి. ఏమో నిద్రలో వెళ్ళిపోతామేమో మనకు తెలియదు కదా. కాబట్టి మన ఆత్మను ఆయనకు అప్పచెప్పుకుంటూ మన మొదటి మాట చివరి మాట ఇదే అవ్వాలి. మా ఆత్మల్ని మీకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి, నీ చిత్తము, మమ్మల్ని ఎటువైపు తీసుకెళ్తావో మా ఆత్మలు మాత్రం నీ చేతిలో ఉన్నాయని అప్పచెప్పుతూ మరి మన జీవితాన్ని కూడా ఆయన జీవించిన విధంగా జీవిస్తే ఇటువంటి ఒక గొప్ప మరణాన్ని పొందే అవకాశాన్ని కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఆయన మరణించటము, దేవుని కొరకు మరణించటము చిన్న విషయం ఏమీ కాదు. కానీ ఆ క్షణం వచ్చే వరకు దేవుని పని చేయాలి. జ్ఞానముతో, వివేకముతో, వివేచనతో చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసుకుంటూ పాము వలె వివేకము కలిగి ఉండండి. ఆయనకు తెలుసు, వాక్యంలో చెప్తాడు ఆయన, గొర్రెలను పంపుతున్నా నేను తోడేళ్ల మధ్యకి. ఆ విషయం తండ్రికి తెలుసు. తోడేళ్ల మధ్యలోకి గొర్రెల్ని పంపుతున్నా నేను. అలాగని చెప్పి మీరు గొర్రెల్లాగా ఉండిపోవాల్సిన అవసరం లేదు. స్వచ్ఛంగా ఉండండి, వివేకము కలిగి ఉండండి. అనవసరమైన వాటిల్లోకి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు ఏం మాట్లాడాలో మీకు అవసరమైన జ్ఞానాన్ని నేను ఇస్తాను. తార్కిక వాదనలలోకో మరింకే సిద్ధాంతాల్లోకో మనం తలదూర్చాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన చెప్తాడు. ఒక వ్యక్తిని పట్టుకోవాలనుకుంటే ఆయన మనకు చెప్తాడు, ఇదిగో ఈ సమయం వస్తుంది, చెప్పు, సువార్త చెప్పు, ఎలా చెప్తావో చెప్పు. ఆయన అవకాశం ఇస్తాడు. చాలా సందర్భాలలో, కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నటువంటి విషయాలలో వస్తాయి, వాదనలు వస్తూ ఉంటాయి. నేను కూడా ఒక 2-3 వాదనలోకి దిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడు తండ్రి నాకు చెప్పాడు, ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, టైం వస్తుంది, వచ్చినప్పుడు చెప్పు, కరెక్ట్గా తగులుతుంది, అది లోతుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ మాట ఈరోజు కాకపోయినా కనీసం వాడు మరణశయ్య మీద ఉన్నప్పుడైనా వాడిని రక్షణలోకి నడిపిస్తుంది. నీ మాట నువ్వు చెప్పు. అట్లా చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి వారు బాగుపడతారా లేదా మనకు తెలియదు. కానీ సిలువ మీద ఉన్నటువంటి దొంగల్లో ఒకరేమో దేవుడి వైపు వెళ్ళాడు, ఇంకోడేమో చచ్చిపోతూ కూడా లోకం వైపే చూసుకుంటూ చచ్చిపోయాడు. మనం ఎటువైపు ఉండాలి అన్నది కూడా దేవుడు మన చిత్తానికి అప్పచెప్తాడు. దట్ ఈజ్ అవర్ విల్. మన ఇష్టంతో మనం దేవుడికి అప్పచెప్పుకున్నప్పుడు, మన ఆత్మను అప్పచెప్పుకుంటున్నాం దేవుడా అని చెప్పి ఆయనకు అప్పచెప్పుకున్నప్పుడు, సరెండర్ చేసుకున్నప్పుడు
దేవుడు కార్యాలు చేస్తాడు. మన ఆత్మను ఆయనతో తీసుకొని వెళ్ళి పరదైసులో ఉంచుకుంటాడు. అదేవిధంగా ఒకవేళ అంతకన్నా ముందు మనం మరణించినట్లయితే మన ఆత్మల్ని తీసుకెళ్ళడానికి ఆయన తిరిగి రెండవసారి ఈ భూమి మీదకి వస్తారు. ఒక్కసారి ప్రకటన గ్రంథంలో ఒకటి ఉంటుంది, 2 వ్యక్తులు చంపబడుట, లేచి తిరిగి సువార్త ప్రకటించుట ప్రపంచం చూస్తుందంట, లైవ్ చూస్తారు. ప్రకటన గ్రంథం రాసింది క్రీస్తు శకంలో కదా, 100వ సంవత్సరంలో. అప్పుడు ఆయన రాశాడు ప్రత్యక్షంగా చూస్తారు అని. ఇప్పుడు లైవ్ మనకు తెలుసు, లైవ్ టెలికాస్ట్ అన్నది ఒకటి ఉందని. అంటే ప్రత్యక్షంగా మనం చూస్తాం, కానీ ఎప్పుడు అలా చూసిన మరుక్షణం శ్రమలు మొదలవుతాయి. అంటే చివరి వరకు కొంతమంది కనీసం అప్పటి వరకైనా దేవుల్లోకి నడుస్తారేమోనని ఆయన సూచక క్రియ చేస్తాడు. కానీ అది ఆత్మ ద్వారా వాక్యము విన్న వారికైతే అర్థమవుతుంది. సో దేవుని సువార్తను మనం ప్రకటిస్తూ ఆయన ఎలా జీవించాడో చూస్తూ ఆయన ఎలా మరణించాడో మనం ఏం పని చేయాలో ఆయన చెప్తున్నటువంటి ఈ శుభ శుక్రవారం. అందుకే ఈ శుక్రవారం శుభమైంది. చాలామంది అడుగుతారు నన్ను, అన్యులు, ఎలాగా ఇది శుభం అవుతుంది? యేసయ్య చనిపోయిన రోజు కదా అంటే, ఆయన చనిపోతేనే శుభమమ్మ, ఆయన మరణిస్తేనే శుభం. విత్తనం నాటబడితేనే, అది ఓపెన్ అయితేనే కదా మొక్క అన్నది వస్తుంది. అలాంటి ఒక శుభ శుక్రవారం రోజున ఆయన మనతో మాట్లాడినటువంటి ఈ మాటల్ని దేవుని నామంలో మనందరి మనసులో ఉంచుకొని పరిస్థితులకు తగ్గట్టుగా, సమయానికి తగ్గట్టుగా దేవుని వాక్యమును నేర్చుకుంటూ జ్ఞానము కలిగి వివేచన కలిగి ఇక ముందు సంఘాల్ని కట్టుకోవాల్సినటువంటి అవసరతలు, ఒక విధంగా చెప్పాలి అంటే మరణిస్తున్నటువంటి సేవకులు మనకు చెంపదెబ్బ లాంటి వారు. ఇందాక పాస్టర్ గారు అన్నారు, ప్రార్థన ఏది సంఘాలలో? యూట్యూబ్లో చేరి నువ్వది నువ్విది నేనిది అని కొట్టుకుంటూ తిట్టుకుంటూ సోషల్ మీడియాలో ఒక సేవకుడు ఇంకొక సేవకుడు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులే. కానీ సంఘము కొరకు ప్రార్థిస్తున్నటువంటి ఆత్మలేవి, ప్రార్థన అవసరతలేవి? ఎంతకాలమైంది మనం ప్రార్థన చేసుకొని? అటువంటి ప్రార్థన యొక్క అవసరతలు గుర్తెరిగి కుటుంబాలుగా, బృందాలుగా ప్రార్థనలో మనం ఉండవలసినటువంటి రోజులు ఇవి అని దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. ఈ సమయంలో దేవునికి అప్పజెప్పుకుంటూ, మన ఆత్మలను అప్పజెప్పుకుంటూ ఆయన ఎలా వాడుకోవాలో మనం ఆ విధంగా ఆయన చేతిలో వాడబడాలని కోరుకుంటూ ఈ వాక్యమును దేవునికి అప్పచెప్పుకొంచున్నాం. దేవునికి స్తోత్రం.